బీటీ ప్రాజెక్ట్ నీటిని తరలించే కాలువ పనులను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆపాడని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేంద్రబాబుతో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశావని అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనులు ఆపించినా కళ్యాణదుర్గం మంత్రి ఉషా శ్రీచరణ్ కనీసం నోరు విప్పలేదని రామచంద్రారెడ్డి ఆరోపించారు. అక్కడ జర్నలిస్టుపై దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. వాళ్ళని ఎక్కడ వేధించేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సెక్రటరీకి తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా ఇలాగే చేస్తున్నారు. ఆయన సభ ఈరోజు ఏదైతే జరిగిందో కళ్యాణదుర్గంలో జరిగిన సభ అంతర్పాపైంది. అది ఉద్దేశించి వాళ్ళ కార్యకర్తలు తట్టుకోలేక ఈరోజు జర్నలిస్టుపై దాడి చేయడం జరిగింది. అలాగే ఆయన ఏదైతే ఉందో మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో 2024లో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. చాలా అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మోడీ గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో మొత్తం ఏమేమి చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం అని నీట్గా పొందబట్టడం జరిగింది. అది తట్టుకోలేని జగన్ 2019లో ఉన్న మేనిఫెస్టో బయటకు తీసుకెళ్ళి